కలలు కనే రోజుల్లో టైప్ నేర్చుకోవాలనే సరదాతో ఓ టైప్ ఇన్స్టిట్యూట్లో చేరాను. ఏమిటలా ముట్టుకుంటే కలుస్తుంది అన్నట్టు అలా బెదిరిపోతూ కొడతావేంటి? ఓ పని చేయి. ఏం చేయమంటారండి? హుషారుగా కొట్టు, మిషన్ విరగొట్టక. అలాగనే. ఏమిటమ్మా? ఎంటీఆర్ కాదు, ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎప్పుడు తప్పులే కొడుతుంటావు. తప్పులు కొట్టడం మీ వంశాచారమా? అయ్యయ్యో, ఇలాగైతే నీకు టైప్ రావడానికి 50 ఏళ్ళు పడుతుంది. ముసలిదానం అయిపోతావు. సారీ సార్. సారీ కొట్టమంటే నువ్వు చారీ కొట్టేస్తావు నాకు తెలుసు. అయ్యయ్యో, నీకు తప్పులే వచ్చినట్టుగా ఉన్నాయి. హలో కాదవల్లి, కొత్త సినిమా వచ్చిందిరా ఎన్టీఆర్ది. తొందరగా బయలుదేరు, టికెట్స్ కొమ్మని మన గ్యాంగ్ పంపించారు. సురేష్ నువ్వు వెళ్ళరా, నేను ఇంకో పావుగంట టైప్ నేర్చుకోవాలి. అరే టైప్ నేర్చుకోవడానికి అంత వరి అవుతావేంట్రా? అసలు ఈ కాలంలో టైప్ నేర్చుకోవడం శుద్ధ దండగా. ఇట్ ఇస్ నియర్ వేస్ట్ అయితే. ఎందుకురా అంశరాడింటి కూడా చేస్తాడు. నువ్వు ఇంకేం చెప్పకు. అసలు కుర్రకారు సరదాగా ఉండక ఇలా టైప్ల మీద పడి టపటపా కొట్టుకోవడం పెద్ద క్రైమ్ రా. ఇదే సౌత్ ఆఫ్రికాలో ఇలా ఇన్స్టిట్యూట్స్ పెట్టి కుర్రవాళ్ళు పాటు చేస్తున్న వాళ్ళు పట్టుకెళ్ళి పెద్ద పుల్లుగా ఆహారంగా పడేస్తున్నారు. వేటిగా ఆహారంగా వేస్తున్నారు నాయన సౌత్ ఆఫ్రికాలో? పెద్ద పుల్లుగా ఆహారంగా వేస్తున్నారట. ఓహో, ఎవరవయ్యా నువ్వు? నువ్వు బ్యాడ్ ప్రాపకన్నా చేసి నా టైప్ ఇన్స్టిట్యూట్ ముగించాలని చూస్తున్నావా నువ్వు? మావా, నువ్వు వినిసావు మావా? ఏదో ఫ్రెండ్ తో సరదాగా. మావా? ఫ్రెండా? ఎవరైనా ఇతను నీ ఫ్రెండా? అవును మావా. మళ్ళీ మావా? ఓహో, ఇలా ఊరుకుంటే పిల్లలు ఇవ్వమంటావు, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ కట్టింగ్ కింద రాయమంటావు, ఆ తర్వాత చెప్ప చేతికిస్తావు. అది కాదు మావా. పదవయ్యా. బ్యూటిఫుల్. కొట్టు, పావుగంట కాదు గంటన్నర కొట్టు, చీకటి పడేంత వరకు కొట్టు. కావాలంటే నీకు తోడుగా నేనుంటాను. మరి సినిమా చిన్నోరు మీరా రై, డ్రామాలు సినిమాలు అన్నట్టు చంపుతాను రా. ఈ టైప్ ఒక తపస్సు లాంటిది. దాని మాట మహాపాపరా. ఏమిటయ్యా అమంతంగా వచ్చింది నీకు? మావా, నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. ఈ ఇన్స్టిట్యూట్ ఒక దేవాలయం అని, ఈ మిషన్లన్నీ దేవుళ్ళని తెలిసొచ్చింది. మావా, ఈ ఇన్స్టిట్యూట్ నడిపే నువ్వు దేశానికి సేవ చేసే మహాత్ముడి, యువకుల జీవితానికి వెలుగు చూపే దీపానివి. మావా, నా వేలు చూసావా? టైప్ నేర్చుకోవాలని ఎలా ఎగిరి పడుతున్నాయో. చూడబ్బా, నువ్వు చేరవలసింది టైప్ ఇన్స్టిట్యూట్ లో కాదు, పిచ్చాసుపత్రిలో. నువ్వు జోకులు చేస్తావు మావా. చూడు మావా, రేపటి నుంచి ఈ టైంలోనే మనం టైప్ నేర్చుకుంటున్నాం. అయ్యో, నువ్వు ఈ టైంలో నేర్చుకోవడానికి ఖాళీ లేదయ్యా, ఉదయం మాత్రమే నేర్చుకోవాలి. మావా, ఈ ఉదయాలు అర్ధరాత్రులు మనకెందుకు? ఈ టైంలో అయితే ఇక్కడ ఒక వెలుగు తేజస్సు ఉంటుంది. వెలుగు తేజస్సు అంటున్నావేంటయ్యో? నన్ను గురించేనా? నేను 24 గంటలు ఉంటాను, కానీ నీకు ఈవినింగ్ మాత్రం ఖాళీ లేదు. మార్నింగ్ వచ్చి నేర్చుకోవాల్సింది. అన్నావు అనుకో, నేను డబ్బుతో కొడతా, ఫీజుతో కొడుకుతా, 100తో గిల్లుతా. ఖాళీ లేదయ్యా, కానీ ఖాళీ ఉంటే ఇస్తావా? ఇస్తాను. అయితే తీసుకో. ఓకే మావా, వాడు ఉదయం వస్తాడు, మన ఈవినింగ్. మీలో మీరు సర్దుకోండి, నేను సర్దుకుంటాను. వెళ్ళొస్తానండి. కల నిజమాయగా కోరిక తీయగా. ఏమిటి ఇదంతా టైప్ నేర్చుకుంటున్నందుకే? అందుకే అందుకే అందుకే. సావిత్రి, వస్తున్నానండి. ఏమండి, కోర్టులో ఆలస్యమైందా? ఏం కోర్టులో ఏం కేసులో లాయర్లకి నేరస్తులకి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కోర్టు నుంచి విముక్తి ఉంటుంది, కానీ నాలాంటి బెంచ్ క్లార్క్కి మాత్రం రోజు వాదనలు కేసులు తప్పవు. చచ్చిపోతున్నాను అనుకో. అవును, చీకటి పడింది, అమ్మాయి భారత్ ఇంటికి వచ్చిందా? రాలేదండి, టైప్ క్లాస్కి వెళ్ళిందిగా, ఈ పాటికి వస్తూ ఉంటుంది. అసలు ఈ టైపులు షార్ట్ హ్యాండ్లు దానికి ఎందుకే? పెళ్ళే హాయిగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల, అదే ఉద్యోగం చేయాలా ఊళ్ళేలా? అదేమిటండి, నేర్చుకోవడం వల్ల ఇప్పుడు నష్టమే వచ్చింది. కాలేజీ సెలవులు, రోజంతా ఇంట్లో తోచడం లేదని గొడవ పెడితే సరే వెళ్ళమన్నాను. నువ్వు దాన్ని అలా వెనకేసుకురాబట్టే దాని ఆటలు అలా సాగుతున్నాయి. సరే కానీ కొంచెం కాఫీ తెచ్చిపెట్టు. నాన్న, ఏమిటమ్మా? ఈ పజల్లో ఒక్క ప్రశ్న తెలియట్లేదు నాన్న, చెప్పవా? ఏమిటది? దేవుడు ఉండే చోటు బడా గుడా ఏది కరెక్ట్? బడి దేవాలయం లాంటిది. బడిలో పాఠం చెప్పే మేస్టారు దేవుడితో సమానం. అయితే బడే కరెక్ట్.
మా భారతి ఏమిటి నాన్న? ఆలస్యం ఏంటమ్మా? ఏం లేదు నాన్న, టైప్ అయ్యాక మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మా, కాఫీ. అక్క అక్క, ఈ ఒక్క ప్రశ్నకు జవాబు తెలియట్లేదే, చెప్పవే. చిపే, తెలియకపోతే చింపి అవతల పారే, నా ప్రాణం తీకు. అక్క, ఆల్ కరెక్ట్ అయితే 500 రూపాయలు బహుమతి. నీకు ఆల్ కరెక్టు కాదు, ఆ బహుమతి రాదు. ఇప్పటికి 100 సార్లైనా రాసి పంపుంటావు. పోస్టేజ్ దండగ తప్ప 1 రూపాయి అయినా వచ్చిందా? ఈ ఒక్క ప్రశ్నకు చెప్పవే చాలు. ఏమిటో చెప్పు. వయసు వచ్చిన ఆడపిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించేది పెళ్లి గురించా, చదువు గురించా? ఏది రైటు? పెళ్లి గురించి. దాని పెళ్లి గురించి ఇప్పటి నుంచి ఆలోచించకపోతే ఎలాగే? మంచి సంబంధాలు అంత తేలిగ్గా దొరికి చావద్దు. నిజమేననుకోండి, కానీ అది డిగ్రీ పూర్తయితేనే గాని పెళ్లి పేరెంట్ వద్దని గొడవ చేస్తుంది. దానిష్టానికి వదిలితే బిఏ అయిన తర్వాత ఎంఏ అంటుంది, ఎంఏ అయిన తర్వాత ఉద్యోగం ఉంటుంది. అయినా అడిగి కడతామంటే అవుకి పలుకుతాడు. చూడు, ఇవాళ లాయర్ మూర్తి గారు మంచి సంబంధం ఉంది కనుక్కొని చెప్తామన్నారు. అదేమన్నా కుదిరితే ఉన్న 4 ఎకరాల్లోనూ 2 ఎకరాలు అమ్మేసి దాని పెళ్లి కాస్త జరిపించేస్తే మన బాధ్యత అనేది తీరిపోతుంది. కరెక్ట్. సరే గాని అక్క కాఫీ తీసుకెళ్ళు. అక్క అక్క, నువ్వు చెప్పింది కరెక్టే. ఏంటి? అమ్మ నాన్న ఆలోచించేది నీ పెళ్లి గురించే. నా పెళ్లి గురించా? అవునే. త్వరలో నాకు ప్రైజ్ వస్తుంది, నీకు మొగుడు వస్తాడు. చాలే, కాఫీ ఇవ్వు. భారత 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 ఉండవయ్యా. అయ్యయ్యో, ఏమిటా కొబ్బరికాయ ఏమిటి, వాళ్ళకి ఏమిటి, దేవుడు గుడికొచ్చినట్టు? మా చెప్పానుగా ఇదొక దేవాలయం అని. దేవుని దయ వల్ల నా కోరిక నెరవేరాలని తీసుకొచ్చాను. కొట్టేస్తాను. సరే, ఈ దేవాలయం అయితే నేనే దేవుడిని. నా పేరు చెప్పుకుని కొబ్బరికాయ కొట్టేసి ఓ ముక్క నోట్లో వేసుకుని లోపలికి వచ్చేసేసుగా. ఇంకా రాదు మావా. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ సుముహూర్తం కోసం ఎదురు చూస్తూ నా సుముహూర్తం వచ్చేసింది. ఈ దేవాలయానికి జై, ఈ దేవునికి జై, జై భరత్. అదేమిటయ్యా మోకాలు కొట్టావు? బాంబు పెట్టాడు. ప్రసాదం అండి, ప్రసాద్ ప్రసాద్. అయ్యో, ఏం ప్రసాదం ఆయన? మామగారు కుడికాయలు పెట్టినా ఎడంకాయలు పెట్టినా? ఏమిటయ్యా మావ మావ నన్ను కాళ్ళు చూదంటావు? 2 కాళ్ళు పెట్టు. ఓకే మావా. ఏమ్మా భారతి, లేట్ అయింది? ఇంటి దగ్గర కాస్త పనుండి. సరే చూడబ్బాయ్. ఆగు మావా. భారతి, చదువుల తల్లి, ఈ భక్తుని దయతో అనుగ్రహించు. నీ కరుణ ఉంటే చాలు, నువ్వు కటాక్షిస్తే చాలు. ఇదిగో చూడబ్బాయ్, ఉన్న గంట సేపు ఇలా స్తోత్రాలు దండకాలు చదివి టైం పాడు చేసుకున్నావు అంటే నీకు టైప్ రాదు. అని చేత ఇదిగో ASD FGF నేను ఇలా నేర్చుకుంటాను, నేర్చుకో. ఆగు. ABCDలు వరుసగా కొట్టకుండా ఇలాగే ఎందుకు కొట్టాలి? ఇలాగే కొట్టాలి, కొట్టకూడదు. నాకు కుదురుతుంది. ముందు LOV అని కొడతాను, అది ఎక్కడో చూపించండి. నేను చూపించను. చూపించు మావా. ఇదిగో, మావ అన్నప్పుడు మిషన్ కూడా పట్టిపోతాను. పట్టుకెళ్ళిపో. నేను LOVE ఉండు. ఈ కొమ్మెది ఏదో వచ్చింది. ఇదిగో ఈ మిషన్ ఇక్కడ పెడుతున్నాను. మిషన్ చెడిపోకుండా పక్క వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా కొట్టు. ఇదిగో ఈ అబ్బాయిని ఒక కంట కనిపెడతా ఉండు. నేను బయటికి వెళ్ళి వస్తాను. LOVE అనే అక్షరాలు అందులోంచి లాగేసి తినేసినట్టున్నాడు. చూస్తా ఉండు. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ మిషన్ లో LOVE ఎక్కడ చూపిస్తారా? మీ మిషన్ లోనూ ఉంటాయి, చూసుకోండి. కనపడటం లేదండి. సరే చూస్తాను. LOVE. రావు, ఎవరు దొరికాయండి? నా మిషన్ లో LOVE ఉన్నాయండి. LOVE ఈరోజే ఆదివారము. అవునండి, మాకు తెలుసు. ఇద్దరము పడుచువారము. అవును, అయితే ముద్దాడే